హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఒక ఫ్రై ఐటెంతో నేను వచ్చాను. అదేంటంటే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను, చూపించబోతున్నాను. మొదటగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైంది కదా, ఇందులో శనగపప్పు, పోపులు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం పప్పులు వేగాలండి. పప్పులు వేగాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము. నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఉల్లిపాయలు దోరగా వేగాలి. అందులో ఉల్లిపాయలు వేగాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, వేసుకున్నాం కదా, ఇవి కొంచెం వేగాలండి. ఉప్పు, కారం, పసుపు. దొండకాయ ఒక పావు గంట మూత పెట్టుకుందాము. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ వేయిస్తూ ఉండాలి. చూద్దామా ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. కొంచెం వేగాలి. మరి కొంచెం వేగితే సరిపోతుంది. చూద్దామా ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చింది. దగ్గర పడింది. చాలా దగ్గరకు పడిందండి. ఇందులో మనము శనగపిండి కలుపుకుందాము. శనగపిండిలో వాటర్ పోసుకొని శుభ్రంగా కలుపుకొని ఈ మిశ్రమంలో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపుకుందాము. శనగపిండి వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై. ఇది సాంబార్ అన్నంలోకి, పప్పుకి, పులుసులోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని మీరు మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.